హైదరాబాద్ నుంచి గోకర్ణకు డైరెక్ట్గా కేఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ అయితే అవైలబుల్గా లేదు. ముందుగా హైదరాబాద్ నుంచి అంకోలా చేరుకుంటే అంకోలా నుంచి గోకర్ణ కేవలం 27 కిలోమీటర్లు అయితే ఉంటుంది. చాలా బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి. హాయ్ వర్స్, దిస్ ఇస్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి అంకోలా వెళ్ళే కేఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8:45 హైదరాబాద్ ఎంజీబీఎస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 9:05 హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ మహబూబ్ నగర్, రాయచూరు, మాన్వి, సింధనూరు, గంగావతి, కొప్పాల్, గడగ్, హుబ్లీ మీదుగా అంకోలాకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ మహబూబ్ నగర్కు రాత్రి 11:30, రాయచూరుకు అర్ధరాత్రి 1:30, మాన్వికి అర్ధరాత్రి 2:40, సింధనూరుకు తెల్లవారుజామున 3:20, గంగావతికి తెల్లవారుజామున 4:25, గడక్కు ఉదయం 6:50, హుబ్లీకి ఉదయం 8:45, అంకోలాకు ఉదయం 11:55 అయితే చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి అంకోలాకు సుమారుగా 652 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 14:50. హైదరాబాద్ నుంచి అంకోలాకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 817 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం అంకోలా నుంచి హైదరాబాద్ వెళ్ళే కేఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 3:50 అంకోలా బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 3:55 అయితే అంకోలా నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ హుబ్లీకి రాత్రి 8 గంటలకు, రాయచూరుకు తెల్లవారుజామున 3:45, మహబూబ్ నగర్కు తెల్లవారుజామున 4:50, అలాగే హైదరాబాద్ ఎంజీబీఎస్కు ఉదయం 7:05 అయితే చేరుకుంటుంది. అంకోలా నుంచి హైదరాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ 15:10. అంకోలా నుంచి హైదరాబాద్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 817 రూపాయలు అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.